భూమిని నమ్ముకుని జీవనం సాగించే అన్నదాతల వదనాలు సంతోషంతో వెల్లివిరిశాయి. రైతుకు బాసటగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమైంది. ఒక్కొక్కరి ఖాతాలో 3,000 వచ్చి పడ్డాయి. తమ గురించి అనుక్షణం ఆలోచించి చంద్రబాబు లాంటి నాయకుడు దొరకడం అదృష్టమంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత కింద ఫిబ్రవరిలో 1,000 రూపాయల చొప్పున అర్హుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం బుధవారం మరో 3,000 రూపాయలను 2వ విడతగా అందించింది. 2 విడతల్లో కలిపి మొత్తం 4,000 రూపాయల చొప్పున 45 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1,800 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు తమకు అండగా ఉన్నారన్న ధీమాను రైతుల్లో నింపింది. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గ రైతులు తమ ఖాతాల్లో అన్నదాత సుఖీభవ 2వ విడత మొత్తం జమ కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గురించి ఆలోచించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది రైతుకి భరోసా ఇచ్చే పథకం అండి. డెఫినెట్ గా రైతులందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పథకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నామండి. ఇంతకుముందు సమస్య ఎరువుల సమస్య, విత్తనాల సమస్య, నీటి సమస్య ఉండేది. ఇవాళ ఆ 3 కూడా సమస్య లేకుండా చేశాడు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినంత మరే నాయకుడు ఆలోచించట్లేదు రైతు గురించి. వాళ్ళ ఇంతకుముందు 1,000 రూపాయలు పడటం, ఈ 3,000 పడటం వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా రైతుకి చాలా చాలా చేయూతనిస్తూ రైతు గురించి ఆలోచించే నాయకుడు, విజయనున్న నాయకుడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపే నాయకుడు, రేపు ఏం కావాలి ఎల్లుండి ఏం కావాలని ఆలోచించే నాయకుడు. చాలా 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 ఆనందించదగ్గ విషయం అని చాలా చేయూతనిస్తుంది. కాబట్టి మాకు ఈ ఆనంద సమయంలో మళ్ళా చంద్రబాబు రావాలని మరీ కోరుకుంటున్నామండి. మళ్ళీ ఇలాంటి ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లా రైతుల్ని కష్టసుఖాలు ఆలోచించి ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా కాకమాను, చిలకలూరిపేటలో రైతులు బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాల్లో సొమ్ము జమైందో లేదో సరిచూసుకున్నారు. డబ్బు వచ్చిందని తేలడంతో సంతోషం వ్యక్తం చేశారు. పంట పెట్టుబడికి ఈ సొమ్ము ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అండి. ప్రాజెక్టులు కూడా బాగానే చేస్తున్నారు, డబ్బులు కూడా బాగానే వేస్తున్నారు. నెక్స్ట్ అమౌంట్ కూడా వేస్తారని ఆశిస్తున్నాము. చంద్రబాబు నాయుడు అనుభవం బాగా పనిచేస్తుందండి మాకు. చంద్రబాబు నాయుడు గారు ఈ కరువు పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకున్నందుకు ఆయన ఎంతో అభినందిస్తున్నాము. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని, ఈ ఆంధ్ర రాష్ట్రము ఎంతో అభివృద్ధి చెందుతున్న ఆయనే కావాలని మేమందరం కూడా భావిస్తున్నాము. ఇప్పుడు మేము ఆ 4,000తో మాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేక పంటలు పండక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో 4,000 రూపాయలు మాకు అందిందంటే మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అన్నదాత సుఖీభవ 2వ విడత సొమ్ము జమవడంతో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెసరమిల్లిలో రైతులతో కలిసి దేవినేని అవినాష్ సంబరాలు చేసుకున్నారు. ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. రైతు పక్షపాతిగా చంద్రబాబు ఉండడం వల్లే రైతుల్లో తెలుగుదేశం పట్ల ఎనలేని అభిమానం ఏర్పడిందని అవినాష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక నిజాయితీని నిలబెట్టిన విధంగా మరొకసారి నిరూపించి ప్రతి 2వ విడతగా రైతు ఒక అకౌంట్లో 3,000 రూపాయలు జమ చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు మేము దారి పొడవునా మూడిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా రైతులు బయటకు వచ్చి ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. ఈరోజు మా ఒక జీవితాల్లో మళ్ళీ వెలుగు నింపింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఈరోజు రైతాంగం మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కుట్టుకిందపల్లెలో అన్నదాత సుఖీభవ సంబరాలు రైతుల కోలాహలం మధ్య జరిగాయి. రైతులు సీఎం చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. అనంతరం తెదేపా అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ రైతులతో కలిసి ఎడ్లబండిపై ఊరేగింపు నిర్వహించారు.